పేదల సొంత ఇంటి కలను నెరవేర్చేలా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎందరో సొంత ఇల్లు పొందేలా చేసింది. గ్రామీణ ప్రాంతాలలోనే కాక పట్టణ పేదలకు ఈ పథకం సొంత ఇంటి భరోసా కల్పిస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ పథకంతో ఎంతో మంది సొంత ఇంటి వారయ్యారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గత ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 8,876 గృహాలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 7,143 ఇళ్లు, పట్టణ ప్రాంతాల్లో 1,733 ఇళ్లు పూర్తి చేశారు. అర్హులైన వారు ఈ నెలాఖరులోగా ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించడంతో సచివాలయాల ద్వారా దరఖాస్తులు చేసుకుంటున్నారు. అయితే ఈ పథకం కింద ఇళ్లు పొందిన లబ్ధిదారులు మాత్రం తమ సొంతింటి కల సాకారమైందని చెబుతున్నారు. హౌస్ లోన్ వచ్చిందండి. మాకు బాగానే కట్టుకున్నామండి. మేము 1,80,000 లోన్ అండి మాకు. కనుమ డబ్బేసి మేము కట్టుకున్నామండి. పాకల్లో ఉన్నామండి. అప్పుడు తుఫాన్లు అవి వచ్చాయండి. మేము జడిసివ్వాలమండి. అందరూ కూడా కట్టుకోవాలండి. ఇలాగా అందరు లోన్ అండి. ఇది తుఫాన్లు వచ్చినప్పుడు కూడా మేము జడిసామండి. బాగానే ఉందండి మాకు. ఇప్పుడు డొక్కతోటి పెట్టుకున్నామండి. అలాగే చిన్నది మేము ఏదో చేసుకున్నామండి. వర్షాకాలం వచ్చిందంటే బురద కింద ఉండేదండి. వర్షం అంతా ఇంట్లోకి వచ్చేసిందండి. చాలా భయపడి పాములు అవి వచ్చేసాయండి. ఇంద్ర సీజన్లో ఇల్లు కట్టుకున్నాం. వరద వచ్చినా ఏమొచ్చినా తుఫాను వచ్చినా ధైర్యంగా ఉండగలుగుతున్నామండి. పాకలో ఉన్న వాళ్ళు కూడా ఇలాగ లోన్ తీసుకుని ఇల్లు కట్టుకోవాలని. సొంత ఇల్లు కట్టుకోవాలనే కల ప్రధానమంత్రి ఆవాస్ యోజనతో తీరిందని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మేము చాలా చిన్న ఇంట్లో ఉండేవాళ్ళమండి. పూరి గుడిసె మాది. అయితే చాలా ఇబ్బందులు పడేవాళ్ళమండి. వర్షానికి, తుఫాన్లకి, వాటికి వరదలు వచ్చేటప్పుడు కూడా చాలా ఇబ్బందులు పడేవాళ్ళమండి. లోన్ శాంక్షన్ అవటం వల్ల ఇలా ఇల్లు కట్టుకుంటున్నామండి. మాకు సొంత ఇల్లు ఇలా కట్టుకోవాలన్నది మా జీవిత కళ నెరవేరిందండి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నాయనడానికి ఇదో ఉదాహరణగా నిలుస్తోంది.